నమస్కారం, నేను డాక్టర్ శిల్పి రెడ్డి, క్లినికల్ డైరెక్టర్, కిమ్స్ కాడల్స్ మదర్ అండ్ చైల్డ్ సెంటర్, కొండాపూర్, హైదరాబాద్. అందరూ మమ్మల్ని ఒకటే క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, నార్మల్ డెలివరీ అవ్వడానికి ఏం చేయాలి డాక్టర్ గారు అని. నేను వాళ్ళకి ఒకే మాట చెప్తాను, అమ్మ, నార్మల్ డెలివరీ అంటే మీరు మీ వ్యవహారాలు, అది ఆహార నియమాలు అయితేనేమి, మీరు చేసే పనులైతేనేమి అన్నీ సవ్యంగా చేసినట్టు అవుతే ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అవుతుంది. అయితే ఈ మధ్య కాలంలో నేను గమనిస్తుంది నేను చెప్తాను. నా ప్రాక్టీస్ 22 ఏళ్ల నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. 10 సంవత్సరాల ముందు ప్రాక్టీస్ వేరు, గత 10 సంవత్సరాలుగా చేసే ప్రాక్టీస్ వేరు. ఇప్పుడు గర్భం దాల్చిన తర్వాత ఎన్నో రకాల బెడ్ రెస్ట్లని, అపురూపాలకి పోయి ప్రపంచంలో ఉన్నవన్నీ తినేస్తూ ఏమాత్రం ఒళ్ళు కదల్చకుండా చాలామంది ఆడవాళ్ళు ప్రెగ్నెన్సీలో అలా 9 months గడిపేస్తున్నారు. చిన్న గ్లాస్లో నీళ్ళు తాగాలన్నా కూడా తల్లి అయినా పని మనిషి అయినా తీసుకొచ్చే పరిస్థితి. మరి మన బాడీలో చలనం లేకపోతే, మన బాడీలో కదలికలు లేకపోతే, మనము మన మసిల్స్ని స్ట్రెంగ్త్ చేసుకోలేకపోతే లేబర్ అయినా, డెలివరీ అయినా, నార్మల్ డెలివరీ అయినా ఎలా అయ్యే అవకాశం ఉంటుంది? సో ఇది మీరు గమనించుకుని ఒక విషయం మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అది ఇంట్లో వర్క్ చేసే ఆడవాళ్ళైనా, ఉద్యోగరీత్యా ఎక్కడికైనా వెళ్ళి పనిచేసే ఆడవాళ్ళైనా, లేకపోతే ఎటువంటి పని లేకుండా కూడా ఉండే ఆడవాళ్ళైనా వాళ్ళ యొక్క కండరాల శక్తిని పెంచుకుంటే వాళ్ళు తీసుకునే ఆహార నియమాలలో మంచి పౌష్టిక విలువలున్న పప్పు పదార్థాలు అంటే ప్రోటీన్స్ ఉండడము, కార్బోహైడ్రేట్స్ కొంచెం మాత్రంలోనూ తీసుకుంటూ, తీసుకునే ఆహారంలో వైటమిన్స్, ఖనిజ లవణాలు లాంటివన్నీ గనక ఉన్నట్టయితే ఖచ్చితంగా మీకు స్థూలకాయ సమస్యలు వచ్చే అవకాశం ఉండదు. దాని మూలాన ఏమవుతుంది, మీరు ఏది తీసుకున్నా కానీ ఎనర్జీ రిచ్ ఫుడ్స్ అనేవి ఉంటాయి. దానివల్ల ఒళ్ళు రాదు, కానీ మీకు ఉన్న మసిల్స్కి మంచి ప్రోటీన్ ఇస్తే స్ట్రెంగ్త్ వస్తుంది. సో ఆ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ద్వారా మీకు నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎవరికైనా ఖచ్చితంగా అప్లై చేస్తే జరిగే తీరుతుంది. దీనికోసము మీరు గమనించుకోవాల్సిన అవసరం ఏంటంటే, మీరు చేయాల్సిన పనులు అన్నీ చేస్తూ, దినచర్యలు అన్నీ కూడా చేస్తూ, అది వంట అయినా కానీ, ఇంట్లో పనులైనా కానీ, ఉద్యోగమైనా కానీ, అన్ని పనులు చేసుకుంటూ టైంకి మంచి పౌష్టిక విలువలున్న ఆహారం తీసుకుంటూ, ఇక్కడ మనకి ఏవైతే వస్తువులు దొరుకుతాయో అవే తింటూ, మనకి ఇంతకుముందు పూర్వీకులు ఏవైతే తినేవాళ్ళో వాటిని తింటూ, క్వాంటిటీ అంత కాకుండా కొంచెంగా తీసుకుంటూ, ఎందుకంటే ఒకప్పుడు ప్రెగ్నెన్సీ 16, 15 ఏళ్ళు, 18 ఏళ్ళ లోపే 2-3 ప్రెగ్నెన్సీస్ వచ్చేసేవి. అది వాళ్ళు పెరిగే టైం కాబట్టి గర్భం దాల్చినప్పుడు ఇద్దరికి సరిపడా ఫుడ్ పెట్టేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు పెరుగుతున్నారు, శిశువు కూడా పెరగాలి కాబట్టి 2 ఫుడ్ పెట్టేవాళ్ళు. అప్పట్లో వాళ్ళ బరువు అనేది 35 కిలోలు ఉంటే అబ్బో ఎంతో ఎక్కువ. ఇప్పుడున్న పరిస్థితి అలా కాదు. ఇప్పుడు ఆల్రెడీ 55, 60, 70, 80, 90, 100 కిలోల్లో ప్రెగ్నెంట్ అవుతున్నారు. అలాంటప్పుడు ఇద్దరికి సరిపడా ఫుడ్ తినడం అనేది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా మీరు మీ బరువును చూసుకుంటూ, మీకు ఎంత ఆరోగ్యం ఇస్తుందో అంతే సరిపడా ఆహారం తీసుకుంటూ, మీరు చేసే పనులకి సపోర్టుగా ఉండే ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది తప్పితే ఏది పడితే అది. నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కివీ దొరుకుతున్నాయని కివీ తినేయడము, దాని తర్వాత బాదాంలు, హల్వాలు, స్వీట్లు, లీటర్లు కొబ్బరి నీళ్ళు, ఇవన్నీ ఎవ్వరూ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒక లెక్క ప్రకారం తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీకు బాదాం తినాలని అనిపిస్తే ఒక 4-5 బాదాంలు పడిగడుపులో తీసుకుంటారు, ఏదైనా చిన్న స్నాక్ టైంలో తీసుకుంటే ఓకే. మీరు ఫ్రూట్స్ తినాలనుకుంటే ఇప్పుడు మనకేం దొరుకుతాయి, ఇక్కడ
జాంకాయలు దొరుకుతాయి, చాలా మంచిది. అరటిపండు దొరుకుతుంది, షుగర్ ప్రాబ్లమ్స్ లాంటి ఏం లేకపోతే అరటిపండు తినొచ్చు. అలా బత్తాయి, సంత్రా ఏదన్నా ఒక పండు ఒక రోజుకి తీసుకోవాలి. అలా కాకుండా ఒక 4-5 పళ్ళు పెట్టుకుని కూర్చుని అలా తింటారు, అది కరెక్ట్ కాదు. ఏదైనా కానీ మీ జీర్ణశక్తిని బట్టి ఉంటుంది. మీకు అవసరమైన క్యాలరీస్ తింటేనే మీకు అది కరెక్ట్గా ఉంటుంది. లేకపోతే స్థూలకాయ సమస్యల వల్ల డయాబెటీస్ కానీ దాని తర్వాత బీపీ రావడం కానీ లేకపోతే ప్రీటర్మ్ డెలివరీస్ అని ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే కరెక్ట్గా ఫిజికల్గా యాక్టివ్గా ఉండడం. ప్రెగ్నెన్సీ అనేది ఒక ఫిజియలాజికల్ కండిషన్, అందులో అన్ని రకాల పనులు చేసుకోవచ్చు. ఏదైనా కాంప్లికేషన్ ప్రెగ్నెన్సీలో ఉంటే తప్పితే ఫలానా పని చెయ్యొద్దు అని ఏది ఉండదు. అన్ని రకాల పనులు చేసుకుంటూ ఖచ్చితంగా రెగ్యులేటెడ్గానే కొంచెం కొంచెంగా ఫుడ్ తీసుకుంటూ మీరు రెగ్యులర్గా చెకప్స్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ విషయంలో నేను ఒకటి చెప్తాను. ఎక్కడైతే మీకు చెకప్స్తో పాటు యోగా కానీ ఎక్సర్సైజెస్ కానీ స్ట్రెస్ రిలీఫ్ మెథడ్స్ కానీ ఇలాంటివి గనక మీకు అవగాహన ఇచ్చేలాగా ఉన్న చోట గనక వెళ్తే మీకు మీ ఫిజికల్ ఎక్సర్సైజ్ బాడీ కన్స్ట్రక్షన్ అండ్ దాన్ని ట్రైన్ చేయడంతో పాటు మీ మనసుని మీ ఆలోచించే విధాన్ని కూడా నార్మల్ డెలివరీకి సరిపడా అనుగుణంగా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అది అన్ని చోట్ల అలాంటివి చేసే అవకాశం ఉండదు. సో మీరు చెకప్స్కి వెళ్ళే ప్లేస్ కూడా అక్కడ ఓపిక్గా మీకు డెలివరీ చేసేవాళ్ళు ఉన్నారా, నార్మల్ డెలివరీ ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉన్నారా, లేకపోతే ఒకరు ప్రెగ్నెన్సీ చెకప్ చేసి ఒకరు మిమ్మల్ని ఇంకో నెల ఇంకొకరు చూసి ఆ తర్వాత డెలివరీ టైంలో ఇంకెవరో ఉంటే మట్టుకు అది పూర్తిగా మనకి అనుగుణంగా వెళ్ళే వ్యవహారం కాదు. సో ఒకే మనిషి మిమ్మల్ని చూసి లాస్ట్ వరకు డెలివరీ చేస్తారా, లేకపోతే ఒక ఇద్దరు కలిసి మిమ్మల్ని చూసి వాళ్ళిద్దరిలో ఎవరైనా ఒకరు డెలివరీ చేస్తారా, అలాంటివన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వ్యాయామంతో పాటు సరైన ఆహారంతో పాటు సరైన ఆలోచనతో పాటు మంచి నిద్ర, మంచి మానసిక సంతులన అనేది చాలా చాలా అవసరం నార్మల్ డెలివరీకి. నార్మల్ డెలివరీకి వీటన్నిటితో పాటు చెకప్స్ నార్మల్గా జరుగుతూ స్కానింగ్లు కరెక్ట్గా తీసుకుంటూ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేవా చెక్ చేసుకుంటూ మీరు తీసుకోవాల్సిన ట్యాబ్లెట్స్ కూడా కరెక్ట్గా తీసుకోవాలి. కాల్షియం రోజుకి 2 కరెక్ట్గా టైంకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఐరన్ ట్యాబ్లెట్ కరెక్ట్గా టైంకి తీసుకోవాలి. డిహెచ్ఏ లాంటి మెడికేషన్స్, విటమిన్ డి సమస్యలు ఏదైనా ఉంటే విటమిన్ డి మెడికేషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీటన్నిటితో పాటు చెకప్స్ కానీ బ్లడ్ టెస్ట్లు కానీ షుగర్కి కానీ యూరిన్ ఇన్ఫెక్షన్స్కి కానీ థైరాయిడ్కి కానీ రక్తహీనతకు కానీ ఇలాంటి టెస్ట్లు ఖచ్చితంగా చేసుకుంటూ కనుక మీరు వెళ్ళినట్టయితే మీరు 8th 9th మంత్ వరకు వచ్చేసరికి ఆరోగ్యంగా ఉండడమే కాకుండా తల్లి బిడ్డ ఇద్దరు కూడా మంచిగా ఉంటారు. ఎవరికి అధిక బరువుతో సమస్యలు ఉండవు. నార్మల్ డెలివరీకి రెడీ అవుతారు. మీ మసిల్ స్ట్రెంగ్త్ డెవలప్ చేసుకుంటారు కాబట్టి నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉంటుంది. అందుకే నేను ఒక్కటే మాట చెప్తాను నా దగ్గర చెకప్స్కి వచ్చే వాళ్ళకి, మీరు తల్లిగారింటికి కానీ అత్తగారింటికి కానీ వెళ్ళకండి. మీరు ఉన్న చోటే ఉండి అన్ని పనులు చేసుకుంటే నార్మల్ డెలివరీ ఖచ్చితంగా అవుతుంది. మీరు ఎక్కడికైతే వెళ్ళి అక్కడ ఏ పని చేయకుండా ఉన్నట్టయితే మీ మజిల్స్ వేస్ట్ అయిపోతాయి. అలా వేస్ట్ అయిపోయే మజిల్స్ని మనము డెలివరీలో ఎంతగానో ట్రై చేసినా కూడా అంత వాళ్ళకి కోఆపరేషన్ అయ్యే ఛాన్సెస్ ఉండవు. మీరు కనుక ఫిజికలీ యాక్టివ్గా ఉండి ఎంత యోగా చేసినా ఎంత ఎక్సర్సైజెస్ చేసినా ఫిజికల్గా యాక్టివ్గా ఉండే స్ట్రెంగ్త్ బాడీకి చాలా చాలా ఇంపార్టెంట్. అది గమనించుకొని ఎవరైతే ఇవన్నీ పాటిస్తారో వాళ్ళల్లో ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అవుతుంది. ఎందుకంటే నేను దగ్గరుండి ఎంతోమందికి నార్మల్ డెలివరీ చేసిన రోజులు ఉన్నాయి. ఇలా నావి పాటించిన వాళ్ళు మట్టుకు ఖచ్చితంగా నార్మల్ డెలివరీయే అవుతారు.